ఇప్పుడు ఋషి గారు ఈరోజు దేశంలో అమృతకాలం, రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తా ఉంది. ఓకే. 12 ఏళ్ల మోడీ గారి పాలనలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, మనం దేశంలో జరుగుతున్నటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అంటే నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అన్నటువంటి విధంగా ఈవేళ దేశంలో పాలన జరుగుతా ఉంది. ఆ! అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా చూస్తే 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి చిరునామా. అంటే వారు భవిష్యత్తు కాలాన్ని ముందరే వారు ఒక విజువలైజ్ చేసి ట్రూ. మన కాబోయే తరానికి కావలసినటువంటి అన్ని రకాల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయటంలో వారు ఎప్పుడు ముందుండేటువంటి నాయకులు. ఆ విధంగా ఈవేళ రాష్ట్రంలో చూస్తే ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. తప్పకుండా ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఏ ఒక్కటి మోతాదు మించినా ఇంకొక వర్గము ఎప్పుడూ కూడా అది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అందుకే అవి రెండు కళ్ళుగా మనం భావించేటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు మనం చూసాము జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో. ఆ రోజు అభివృద్ధి లేకుండా కేవలం అప్పుల ఊబిలో ఆదాయం లేకుండా ఒక ఆర్థిక పరిస్థితిని అంధకారానికి తోసేయబడ్డటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో ఎలా అయితే ఏదైనా ఒక పాలసీ రాగానే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆ మోడల్ లో ఉండేటువంటి అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే, మామూలుగా చెప్తాము 1+1 అంటాము. 1+1 అంటే పాలిటిక్స్ లో ఒక్కోసారి 0 అవ్వచ్చు, 11 అవ్వచ్చు అని. అలాగే ఈసారి చూస్తే 1+1+1 ఇవాళ 164 అసెంబ్లీ సీట్స్ అయ్యాయి. ఎందుకంటే మోడీ గారు రికార్డు 12 ఇయర్స్, మోడీ గారు 16 ఇయర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 100% స్ట్రైక్ రేట్, పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు యొక్క కలయికలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎవరు ఊహించినటువంటి స్థాయిలో, ఏ వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంతకు ముందరే మీరు ప్రస్తావించినటువంటి యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ, అంటే గతంలో చూసాము పెట్టుబడి పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో భయపడ్డటువంటి పరిస్థితి. అసలు పెట్టుబడులు అవసరం లేదు, పరిశ్రమలు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు. కేవలం ఒక కొన్ని వర్గాల వారికి వారు బటన్ నొక్కటం ద్వారానే అధికారాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన నుంచి ఇవాళ విముక్తి పొంది, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి చిరునామా, పెట్టుబడులకు చిరునామా, ఉపాధి ఉద్యోగాలకు చిరునామా, ఈ విధంగా ఉంది. ఒకప్పుడు జెన్జీ అంటే ఏం కోరుకునేవారండి? ఏదో రకంగా కష్టపడి ఒక వీసా తెచ్చుకొని అమెరికా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా అక్కడ వాడి, అక్కడ వాళ్ళకి కావలసినటువంటి టెక్నాలజీ టూల్స్ ని మన వాళ్ళు తయారు చేసేవారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, మన దగ్గరే అవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి మనం ప్రపంచానికి అందించేటువంటి స్థాయికి ఇవాళ మన భారతదేశం, మరి ముఖ్యంగా వచ్చినటువంటి పాలసీని అందిపుచ్చుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ముందరుంది. కాబట్టే మనం చూసాం, ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలు అని చెప్పి 7 జిల్లాలని పదే ప్రస్తావించాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇది ఒక అభివృద్ధిలో వేగంగా పెరుగెడుతున్నటువంటి రాష్ట్రం. ఇక వెనుకబడిన జిల్లాల ప్రస్తావనే లేదు. ఈవేళ ఉత్తరాంధ్ర తీసుకుంటే పోర్ట్లు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఆర్సలన్ మిటల్ స్టీల్ కానీ, మీకు క్లీన్ ఎనర్జీ కానీ, ఒక టెక్స్టైల్ పార్క్ కానీ, బ్రాండింగ్స్ కానీ, మీకు ఈ విధంగా ఒక అభివృద్ధి అంటే మొత్తము యువతకి అక్కడ రాబోయే తరానికి ఎటువైపు చూస్తుంది అంటే విశాఖపట్నం వైపు చూస్తుంది. ఒకప్పుడు 50 కోట్ల జిల్లాకి మీరు వెనుకబడిన జిల్లాకి ఇవ్వాలని అడిగే వాళ్ళం. ఇవాళ 50,000 కాదు 5 లక్షలకు పైగా పెట్టుబడులు ఒక్క ఉత్తరాంధ్రకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకొక వైపు రాయలసీమ అంటే ఇక ఇట్స్ నో మోర్ ఏ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ఇవాళ రాయలసీమలో మనం చూస్తున్నాం, కర్నూలులో డ్రోన్ సిటీ, మనం డిఫెన్స్, ఈ మధ్యనే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి పుట్టపర్తిలో అంటే ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారవుతున్నాయి. అంటే ఈ దేశానికి ఒక రక్షణ సీమగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకంటే రక్షణ రంగానికి కావలసినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కావలసినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో తయారు చేస్తున్నారు. అంటే అది ఈవేళ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి అడ్రస్. ఒకప్పుడు మనం చూసాం, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా మన రాష్ట్రం విభజనకి గురైన తరువాత మానసికంగా కుంగిపోయినటువంటి ఆంధ్రులకు కానీ, ఈవేళ ఆంధ్రులకి కేవలం ఇక్కడ కాదు, ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అటువంటివి. ఇప్పుడే చూసాం, ఇక స్వర్ణయుగమే అనే మన రాష్ట్రం ఈ రోజు పట్టిందల్లా బంగారం అంటాం మామూలుగా. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఇవాళ కూడా మొదలు పెట్టాం.
బంగారం తీయటం మొదలు పెట్టాం. బంగారం లాంటి మనకు రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ మినరల్స్ మన రాష్ట్రంలో ఉండటం, టైటానియం లాంటివి దేశానికి సంపద మన దగ్గర ఉంది. కాబట్టి